అసలు ఎందుకు ఆ ఇల్లు అంటే అంత టెన్షన్ పడుతున్నారు? అంటే అందులో ఒక అమ్మాయి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అందు గురించి మాకు కొంచెం భయం. అలాగా అమ్మాయిలు వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. నెత్తురు మరకలు ఉన్నాయి ఇక్కడ. ఈ రక్తం దీనిపై ఎలా వచ్చి పడింది? అసలు ఏ రక్తం ఇది? బట్ రక్తం అయితే రక్తమే, నాట్ కిల్లి అండ్ పుల్లి. వారిని ఈ సౌండ్తోనే సగం ఇది అయిపోయింది. ఆ సౌండ్ వచ్చేసింది రా అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకోసం చేశాను, ఈ వీడియోని ఇంతకుముందు పోయి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారనేది ఈ ఆడియో కాల్లో వినండి. తర్వాత వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడొద్దు. ఫస్ట్ టైం మీ అందరికీ సాటిస్ఫై చేసే వీడియో అనుకుంటున్నాను. వీడియో మీకు చూసేదానికి విజువల్ సర్వర్గా లేకున్నా కానీ మీరు గమనిస్తే కనుక మీరు పక్కా ఇందులో నా నీడలాగా ఒక గోస్ట్ అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ సర్కిల్ చేసి మార్కులు చేసి అయితే పెట్టలేదు. నెక్స్ట్ పార్ట్ ఒకవేళ ట్రై చేసి అందులో ట్రై చేస్తాను. హలో అండి. బిహారీ గారు బాగున్నారా? ఏం బాగుంటామండి, నైట్ అక్కడికి వెళ్ళేసి వచ్చాను. చెప్పాడండి జీ మార్నింగ్. అక్కడ నాకు ఒక టూ ప్లేసెస్ లో కొంచెం ఏదో అనిపించింది, అంటే గూస్ బూమ్స్ రావడము. ప్లస్ నేను ఇంకా సడన్ గా వెనక నుంచి ఏదో వెళ్ళినట్టు చల్లగాలి అలా అనిపించింది. కానీ అక్కడ కొంచెం నేను జంకాను అనమాట. అలా వెనక తగ్గేలోపు ఏదో ఇప్పుడు నైట్ వచ్చాను ఇంటికి, వచ్చినప్పటి నుంచి హెవీ బాడీ పెయిన్స్, ఫీవరు అసలు అవ్వట్లేదు. కంగారు ఏం పడొద్దునండి, మామూలుగా మీరు ఫస్ట్ టైం కదా వెళ్ళడం, అది ఆ టైంలో ఫస్ట్ వీడియో కాబట్టి ఏదో ధైర్యం చేసి వెళ్ళాను. బట్ కానీ అక్కడ చాలా ఘోరంగా ఉందండి ఆ ఇంట్లో. జనాలు చెప్పినట్టే ఉందా, ఏమైనా మీకు మామూలుగా జస్ట్ లైట్ తీసుకున్నారా? లైట్ తీసుకోవడానికి లేదండి అక్కడ. ఎందుకంటే మనకి ఏం కనిపించకుంటే మనము లైట్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా కొంచెం దారుణంగానే ఉంది లోపల. వెళ్ళేటప్పుడే నాకు అక్కడ ఏదో నీడలా అనిపించింది. మళ్ళా లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రూమ్ లాంటిది ఉందన్నమాట అక్కడ. అక్కడ దండ ఏదో వేలాడేసింది. అక్కడ వెళ్ళంగానే వెనక నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపించడము, ప్లస్ చల్లగాలి రావడము. నేను అక్కడ కొంచెం భయపడ్డా అనమాట. జై చెప్పాడు రాత్రి మీరు బాగా కంగారు పడ్డారు, తర్వాత అక్కడికి మళ్ళీ సింగిల్ కూడా వెళ్ళారని. అవును, సింగిల్ గా కూడా తీసుకోవద్దండి. మీకు అర్థమైతేనే మీరు అర్థమైన చోటు కాడికి మీతో ఉన్న వాళ్ళకి సేఫ్ గా వెళ్ళండి. సరే, ఆ లొకేషన్ నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. నేను ఇప్పుడు చేస్తాను, వెళ్ళండి. బట్ కొంచెం చూసుకోండి, జాగ్రత్త. ఓకే అండి, సరే అండి. అంటే అక్కడ ప్లేస్ బాగలేదు కాబట్టి, అంటే మీకంటూ ఏం కాదులేండి, ఎందుకంటే మీరు ఇలాంటి చాలా చేశారు కాబట్టి మీకు ధైర్యం కూడా ఎక్కువ. కాకపోతే నాకు ఫస్ట్ కాబట్టి నాకు అట్లా కొంచెం భయం వేసింది. దానికి ఏమంటే దానికి తోడు ఆమె వెనక నుంచి అట్లా వెళ్ళినట్టు కనిపించారు. ఆమె ఉందంటే అక్కడ ప్రెగ్నెంట్ లేడీ వచ్చి ఆమెకి ఆ భాషణ అయిందంట. ఒక అమ్మాయి గీత అనే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందంట అక్కడ. మెయిన్ అది. ఓకే అండి, నేను వెళ్తాను. వీలైతే నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ రోజు అయితే వెళ్ళి చేస్తానండి, చూస్తాను. ఓకేనండి, లొకేషన్ షేర్ చేయండి. ఓకే, నేను చేస్తానండి, వాట్సాప్ లో పెడతాను. సరే అండి, జాగ్రత్త. మీరే ఓకే, మీరు జాగ్రత్త. నేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఒంటరి విహారీ హంటింగ్ వ్లాగ్. మీకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోండి. బిల్డింగ్కి మంచి హర్రర్ చరిత్ర అయితే ఉంది. మన జోజో అక్కడైతే ఉంది. మెయిన్ విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను నిన్న వచ్చాను ఒక మహానగరానికి, ఒక హౌస్ అయితే వెతికేదానికి. సో అది
ఎందుకో కొంచెం డిలే అవ్వచ్చు, లేదంటే ఆ వీడియో నేను చేయకపోవచ్చు, కానీ ఈ వీడియో మాత్రం చేయాలనిపించింది. లాస్ట్ నిన్న వచ్చినప్పుడు మన సబ్స్క్రైబరు ప్లస్ మధు అక్క ఫ్రెండ్ కూడా, ఆవిడ లాస్ట్ 1 month నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, హంటింగ్ వీడియోస్ చేయాలి అని చెప్పి బాగా కసితో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారంట. అంటే నా భాషలో హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారంట. ఆ స్టార్ట్ చేసి ఒక 3 ప్రాజెక్టులు అయితే చేశారు. ఆ 3 ప్రాజెక్టులలో మోస్ట్ హర్రబుల్ అండ్ జనాలు ఇక్కడికి రావాలన్నా భయపడుతున్నారు, ఇదే చెయ్యాలి అని చెప్పేసి నాతో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఏంటి డిస్కషన్ ఏం జరిగింది అంటే, ఈ హౌస్లో ఒక అమ్మాయి అయితే మన బాధాకరమైన విషయమే, చనిపోయిందంట సూసైడ్ చేసుకొని. ఆ తర్వాత ఆవిడకి సంబంధించిన వాళ్ళ కుటుంబీకులకే కొంచెం హెల్త్ ఇష్యూస్, అంటే మనం చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది అంటాం కదా, అలా పడిపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటే, సరే మనకు ఈ ఇల్లు అచ్చి రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ ఇల్లును అయితే వదిలేసి, అంటే వదిలేయడం అంటే ఫ్రీగా కాదు, అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి అదే ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి పై గదిలో ప్రెగ్నెంట్ లేడీ అయితే ఆవిడ కూడా కొంచెం చనిపోయారంట. రీసెంట్గా ఇంకొక విషయం కూడా జరిగింది, అది యూట్యూబ్లో కూడా చూశాను నేను. ఆ విషయం గురించి కొంచెం అంటే చెప్పకూడదు మన వీడియోలో. సో అలాంటివి ఈ ప్లేస్ గురించి వాళ్ళు నాకు అడిగారు ఇలా చేద్దామా అని. లేదండి నేను కొంచెం అంటే సింగిల్గా చేయాలి అనుకుంటున్నాను, ఏదైనా కొత్త ప్రాజెక్టు మంచిది పట్టుకుని అని. అంటే మీరే అంటే అది నిజమా కాదా, ఒకవేళ అక్కడ ఆత్మ ఉందా లేదా అనేది మీరు ట్రై చేయండి. అది కాక అమ్మాయి కదా, ఫస్ట్ టైం వెళ్తున్నారు, ఆత్మ ఉన్నా లేకున్నా పర్లేదు, ఒక ఇంట్లో 1కి 2 3 ఆత్మలు ఉన్నాయని తెలిసి కూడా మీరు వెళ్తున్నారు అని అప్రిషియేట్ చేసి తర్వాత మన జైని తోడు చేసి పంపించాను. నిన్న వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అంటే బైక్లో వచ్చి వెళ్ళారు కదా, గాలికి చలి జ్వరం వచ్చిందో లేదంటే ఇక్కడ ఏదైనా ఆత్మల ఎఫెక్ట్ కొట్టి జ్వరం వచ్చిందో తెలియదు. ఆవిడైతే మాత్రం ఫోన్ చేసి, నిజంగా అండి నాకు జ్వరం కూడా వస్తుంది, చాలా హరర్బుల్గా ఉంది, అండ్ అక్కడ నాకేదో అనిపించింది, నిజంగా ఉంది, మీరు తప్పకుండా చేయండి అని చెప్పేసి ఈ లొకేషన్ కూడా నాకు షేర్ చేయడం జరిగింది. సో మనం మీకు ఈ మధ్యన అంటే వేరే వీడియోస్లో మనం ఎవరైనా చేసిన వాళ్ళలో ఏదైనా అనిపిస్తే అది తప్పకుండా చేయండి అంటున్నారు కదా, సో వాళ్ళకి అనిపించిందంట, అండ్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయంట. లోపలికి వెళ్ళి చూద్దాం. 1కి 2 3 ఆత్మలు ఉన్నాయంట. ఏదో ఒక ఆత్మను వీలైతే మీట్ అవుదాం, మీట్ చెప్పేసి క్యాప్చర్ చేసేసి, క్యాప్చర్ అంటే మనం చెప్పుకుంటాం కానీ ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయా ఏంటి? ఒకవేళ ఆత్మ ఉందా లేదా, ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది చెక్ చేసుకుందాం. లెట్స్ గో. అండ్ వీడియోలోకి వెళ్ళబోక ముందు ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి. రిపీటెడ్ డైలాగ్ అండి, ఏమనుకోవద్దు. హాంటెడ్ ప్లేస్కి వెళ్ళడం, గోస్ట్ వీడియోలు చేయడం, హర్రర్ వీడియోస్ చూడడం హానికరం, అయినా మనం మానం. లెట్స్ గో. ప్లేస్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు చుట్టుపక్కల కొంచెం సౌండ్స్ వస్తుండొచ్చు, గమనించి ఏదో సౌండ్ వచ్చింది అని పొరపాటు పడొద్దు, అది గోస్టా మనుషులా అని. చుట్టుపక్కల పొలాలకు మైకులు పెడతారు కదా, కాకులు అవి ఇవి వాలకుండా, సో అలాంటి మైకులు పెట్టి అర్పిస్తున్నారు. హలో, మే కమ్ ఇన్. ఇంత పెద్ద హౌస్ ఉండి అక్కడ వాష్రూమ్ కట్టారేంటి? ఈయనెవరు? జనని రేపుర. మనకింత చదువు రాదన్న. హాయ్. హలో, వన్ 2 3 4 4 రూమ్లు అయితే ఉన్నాయి.
ఫస్ట్ దేనికల్లా సందులోకి వెళ్ళిపోవడం. అంతా పగిలారో పగిలికొట్టారో ఎవరు తెలుసు. డస్ట్ చాలా ఉంది. ఏంటిది? ఆ గదిలో పోయినప్పటి నుంచి ఎవరో కొంచెం లైట్గా ఫాలో చేస్తున్నారు. హలో హలో, నన్ను ఎవరైనా ఫాలో చేస్తున్నారా? ఏంటిది? నెత్తురు మరకలు ఉన్నాయి ఇక్కడ. తోరణాలు ఎండిపోయాయి, నల్లగా మారిపోయాయి. ఏదో కాల్చిన వాటర్. హలో, బిల్డింగ్ అంతా ఓకే కానీ నాకు లోపల ఆ తోరణాలు చూసి ఎందుకో ఇవి కొత్తగా కట్టాయా అని అనిపించింది. ఒక పక్క చూస్తే ఆ రక్తపు మరకలు, అసలు ఏంటి ఈ తోరణాలు కట్ట అని ఒకసారి చూద్దాం, లాగి చూద్దాం అనుకుంటున్నా. హలో, ఇక్కడ ఎవరైనా చనిపోయి ఆత్మగా మారి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? ఇప్పటి నుంచి వచ్చి కొంచెం కావాల్సి మీకు ఏదైనా అంటే చెడుగా మాట్లాడినా, ఇక్కడికి వచ్చి ఏదైనా చెడు పని చేసినా ఏదైనా చేస్తారని విన్నాను. అందుకే వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని రెచ్చగొడతాం, స్టార్టింగ్లోనే మిమ్మల్ని మీట్ అవుతాం అని చెప్పేసి కొంచెం ఇలాగ మాట్లాడాను. ఇక్కడ ఎవరో చనిపోయి ఆత్మగా మారి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పెడితే వాళ్ళైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంట.
మీ కుటుంబీకులు తర్వాత వచ్చిన వాళ్ళని కూడా బాధ పెట్టి వాళ్ళకి ఏదో సంతానం కలగకుండా ఏదో అడ్డుపడ్డారంట. రిలాక్స్. ఇక్కడ అడ్డుపడ్డారంట. ఎందుకు అలా చేశారో తెలుసుకోవచ్చా? నెక్స్ట్ అలా చెప్పైపోయింది. హలో, కొత్త ఊరు కదా, వాటర్ సెట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు నిజమే అయితే, మీరు ఆ అమ్మాయిని కూడా సంతానం కలగకుండా చేసినట్టయితే, మీ కుటుంబీకులని భయపడి ఇక్కడి నుంచి భయపెట్టి పంపించేసిందే అది నిజమే అయితే, నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నాను, నా పేరు ఒంటరి విహారీ ఫ్రమ్ యూట్యూబ్, మీరు నన్ను భయపెట్టచ్చు లేదా ఇంకేదైనా చేయొచ్చు. ఆ స్వీట్ మెమరీస్ని నేను దాచుకోవాలని చెప్పి కెమెరా కూడా తెచ్చుకున్నాను. వీలైతే ముందుకు రావచ్చు. కొంచెం రెడీ అయ్యి వస్తానన్నా పర్లేదండి. నేను పైకి వెళ్ళి మీరు ఆ సంతానం కలగకుండా చేసిన ఆమెని, ఆ బాధతో చనిపోయిన ఆ రూమ్లోకి వెళ్ళైతే వస్తాను. ఐఎమ్ వెయిటింగ్. పైకి తేనా? ఇల్లు వదిలేసి ఇన్ని రోజులైనా పువ్వులు మాత్రం బా, వాట్ స్మెల్, వెరీ నైస్. మేబీ ఆ అమ్మాయికి ఆ పువ్వులు ఇష్టం అనుకుంటా, అందుకే తుంచి ఒక జోలు వేసుకున్నా. డూయింగ్ సమ్ ట్రిక్స్ ఫేస్ టు ఫేస్ చూద్దామని. ఈ మేక్ ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇది పీకిన వాళ్ళు ఇది కూడా పీకాలి కదా. దీన్ని తట్టుకొని చనిపోయినా కూడా దయ్యమే చంపేసింది అంట. పైన ఏముండదు దాని మీద, పైన ఇంకా ఖరాబ్ ఉందండి. హలో, దయ్యం అరుపుల కన్నా ఈ వాళ్ళు పెట్టిన సౌండ్ అరుపులే ఎక్కువ మనిషిని భయపడేటట్టున్నాయి, భయపడించేటట్టుగా. హలో,
హలో, ఇక్కడ ఎవరైనా చనిపోయి ఆత్మగా మారి ఈ ఇంట్లో ఆ లైట్కి ఆ పక్క అద్దం షైన్ అవుతుంది. ఈ ఇంట్లో ఉన్నారా? ఉంటే దయచేసి ఇది నా రిక్వెస్ట్, మిమ్మల్ని నేనేం చేయను, ఎటువంటి బాధ అయితే పెట్టను, మిమ్మల్ని చూడాలి, జనానికి చూపించాలని అయితే వచ్చా. నా కోరిక నెరవేరుతుందని వచ్చాను. ఒకవేళ ఉంటే మీరు కనపడకపోయినా మీరు ఉన్నట్టు తెలపగలుగుతారు. చిన్న బ్రేక్ ఇచ్చి చిటికలో వచ్చేద్దామా? ఒకటి పని చేద్దాం. నేను లాస్ట్గా చూసిన యూట్యూబర్కి ఈ రూమ్లో ఒక డోర్ ఉండేది. ఆ డోర్ ఇప్పగానే పసిబిడ్డను ఆడించినట్టు ఒక ఆత్మ అయితే కనపడింది. సో డోర్ కూడా లేదు కాబట్టి కెమెరా పెడతాను, మొబైల్ కెమెరా ఇక్కడే పెట్టేసి వెళ్తా. చూద్దాం ఏమైనా క్యాప్చర్ అవుతుందని. నా కర్మగాలి వీళ్ళు ఛార్జింగ్ కూడా దొడ్డుకొచ్చాను, ఎంతసేపు ఉంటుంది. హలో, అంటే చూద్దాం ఆ గోష్ఠి ఇక్కడ. హలో, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్న వచ్చిన వాళ్ళకు ఫీవర్ వచ్చింది కనపడిందంట. మనం వచ్చాం, రెచ్చగొట్టాం, మంచిగా మాట్లాడాం, ఏం కనపడలేదు. డోర్ క్లోజ్ చేసేద్దాం. పైకి వెళ్దాం, పైన ఏమన్నా ఉందో చూద్దాం. వారిని ఈ సౌండ్తోనే సగం ఇది అయిపోయింది. ఆ సౌండ్ వచ్చేసింది రా అనుకుంటాను. ఫ్రెష్గా ఉందండి పైన వానబడి. చుట్టూ చీకటి.
ఆ బాత్రూమ్ ఎందుకు కట్టారు డౌట్. అది రికార్డ్ అవని అండ్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ కొడదాం. హలో నా వెనకాల వెళ్ళిన నీడను ఒకసారి బాగా గమనించి మళ్ళీ చూడండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు, మనం సృష్టిస్తే తప్ప. న్యాచురల్గా ఇలాంటి దయ్యాన్ని మీరు చూడాలంటే, నా వీడియోస్లో చూడాలంటే ఇంకా రేరు నేచురల్ దయ్యాన్ని. త్రీ మినిట్స్ రికార్డ్ అయింది. రికార్డింగ్ వీడియోలో అక్కడక్కడ పెడతాను ఏదైనా అనిపించింది. ఫోన్ ఉందో లేదో, ఫోను ఆత్మగారు తీసుకుని ఎవరికైనా కాల్ చేసి ఎక్స్పెక్ట్ అయింది. త్రీ మినిట్స్ రికార్డ్ అయింది. రికార్డింగ్ వీడియోలో అక్కడక్కడ పెడతాను ఏదైనా అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళిద్దరే కాక రీసెంట్గా కూడా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో ఆ ఇన్సిడెంట్ని రివీల్ చేయొద్దు అన్నారు. అండ్ ఈ ప్రాపర్టీ గల వాళ్ళకు మీట్ అయిన తర్వాత ఈ వీడియో పెడతా. ముందు జాగ్రత్త సుమా. లాస్ట్ టైం మహానగరానికి వచ్చినప్పుడు ఇలాంటి పొరపాట్లు చేసాం, ఇప్పుడు చేయొద్దు. షేక్ షమలాల్ సేఠ్ గారు ఇక్కడే ఉన్నారు, ఆత్మగారు అయితే రాలేదు. హలో, నేను మళ్ళీ పిలుస్తున్నా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? సో గైస్, ఇదైతే విషయం. వాళ్ళకు భయం వేసిందన్నారు, ఫీవర్ వచ్చిందన్నారు. పాపం వాళ్ళు మాట్లాడింది కూడా ఈ వీడియోలో పెడతాను మీకు. అండ్ ఈ రక్తం దీనిపై ఎలా వచ్చి పడింది? అసలు ఏ రక్తం ఇది? బట్ రక్తం అయితే రక్తమే, నాట్ కిల్లి అండ్ పుల్లి. వాళ్ళని మాట్లాడింది కూడా పెడతాను. వీలైతే హోంవర్క్ చేస్తాను, ఎందుకంటే మేబీ సండే కదా అప్లోడ్ చేసేది. వీలైతే హోంవర్క్ చేస్తాను, చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతాను ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అని. అండ్ ఆ అమ్మాయికి ఈ మధ్యన ఆత్మలకి ఇష్టమైనవి తీసుకొస్తే కదలడం, పలకడం, పరిగెత్తడం జరుగుతున్నాయి అని విన్నాను. ఆ అమ్మాయికి ఏమైనా ఇష్టం ఉంది, ఇది ఫలాన్ని తీసుకొస్తే రెస్పాన్స్ ఉంటుంది అంటే తీసుకుంటాం. అప్పుడు ఏమైనా హలో, వి మీట్ సూన్ అగైన్. మీ ఇష్టాలు కష్టాలు అన్నీ తెలుసుకొని నెక్స్ట్ టైం వస్తాను.
ఫుల్ జోష్ మీద. మీరు కూడా రెడీగా ఉండండి. గుడ్ నైట్ స్వీట్ హర్రర్ డ్రీమ్స్. ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నా అన్ని ఆత్మలకి ఒకటేసారి గుడ్ నైట్. మీకు కూడా స్వీట్ హర్రర్ డ్రీమ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఏమనుకోవద్దండి, చాలా టైట్లో ఉన్నాను. అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఒక సెకండ్ కూడా అంటే రెస్ట్ లేదు. అండ్ ఈ వీడియోని ఎలా చేశాను ఏంటి అంటే మెయిన్ ఏదోలే వాళ్ళు నాకు చెప్పారులే అని కేర్లెస్ తీసుకోకుండా, లేజీ లేకుండా, వాళ్ళకి అనిపించిందంటే వెంటనే రియాక్ట్ అయ్యి చేద్దాము, ఏమైనా అనిపిస్తుందేమో కనిపిస్తుందేమో అని. సో వచ్చి చేసా. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఒక చోట, అది కూడా ఇదే హాల్లో, నాకు ఇక్కడ దాకా నాకు ఎవరో ఫాలో చేసినట్టు అనిపించింది. అంతే, కనిపించలేదు, అనిపించింది. సో వీడియో ఎక్కడైతే ఏం చేస్తున్నానో నెక్స్ట్ వీడియో ది బెస్ట్ చేయండి గైస్. ఇప్పుడు వీడియో కంప్లీట్ చేసి వస్తుంటే ఊర్లో వాళ్ళు నేను ఆ అడ్రస్ కనుక్కొని, అంటే లొకేషన్ వచ్చినా కూడా బండి బాగా తిప్పింది మన జోజో. ఆ అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చి మన ఆడ వీడియో చేస్తున్నాం అని తెలిసింది. సో అన్న వాళ్ళు వచ్చి ఈ టైంలో కూడా ఎవరబ్బా లోపలికి వెళ్ళారని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చినాక ఆపి మరీ అడుగుతున్నారు ఎవరు ఏంటి ఎందుకు వెళ్ళావని. అండ్ నేను కూడా ఆయనకు కొన్ని క్వశ్చన్లు అయితే అడిగానని చెప్పాడు. అవి మళ్ళీ వీడియోలో రికార్డ్ చేసుకుని మీకు కూడా వినిపిద్దామని చెప్పేసి కెమెరా అయితే ఆన్ చేశాను. ఆయన ఇప్పుడు నేను పోయొచ్చిన ఇంట్లో ఏముందన్నా? వాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళు చనిపోయారు ఆ ఇంట్లో. కాకపోతే ఆ ఇంటి గురించి నాకంటే మా అల్లునికి బాగా తెలుసు. వాళ్ళు చనిపోయినప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఒక 22 ఉంటాయి. 22 ఉంటాయా? ఓకే. సో గైస్ అన్న ఆడి వరకు చెప్పాడు. హాయ్ అన్న. హాయ్. మీకు ఏమైనా ప్రాబ్లం అని ఆడు వీడియో చేసిన దానికి? ఏం లేదు ప్రాబ్లం. అసలు ఎందుకు ఆ ఇల్లు అంటే అంత టెన్షన్ పడుతున్నారు? అంటే అందులో ఒక అమ్మాయి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అందు గురించి మాకు కొంచెం భయం. ఓకే. మళ్ళీ రీసెంట్ గా ఇక్కడ మీ పేరు ఏదో చెప్పారన్న, రీసెంట్ గా ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా చనిపోయిందంట. వాళ్ళకు అమ్మాయి గురించి బాగా తెలిసిన ఆవిడ గీత అనే అమ్మాయి చనిపోయింది. ఓకే సరేనా. మామూలుగా ఎవరన్నా డే టైంలో అలా పోయిన వాళ్ళు ఇంకా ఎవరైనా నాకు వీడియోలో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా భయపడ్డామా అది కానీ? లేరా, అందులో పోవాలంటే చాలా భయపడతారు. అది భయపడతారు కదా, ఎవరైనా ధైర్యం చేసి పోయింటారు కదా ఒకరో ఇద్దరు. ఏమైనా జరిగిందా అలాంటివి ఎవరైనా ఉన్నారా ఊళ్ళో నేను కనుక్కునేందుకు? ఎవరైతే దాని గురించి చెప్పారన్నా. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులన్నా, వాళ్ళకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. దాని గురించి వస్తుండే ఆమె అమ్మాయి మల్లెపూల కోసం వస్తుండే. ఓకే. సో గైస్ ఇప్పుడు మనకు మంచి క్లూ దొరికింది. గీతకు పూలు అంటే చాలా ఇష్టం అంట. సో మనం కూడా పూలు అంటే ఫుల్ ఫ్యాంటసీ. పూలు వేసుకొని నెక్స్ట్ ఆదివారం దిగిపోదాం. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఆఫ్ చేస్తున్నాను. ఎవరికి హర్ట్ చేయాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఈ వీడియో మీరు నిజం అంటే నిజం, కాదంటే కాదు. మీరు ఎలా అంటే అలా, ఆడ గీత ఉందంటే ఉంది, లేదంటే లేదు. మా చుట్టాలేం కాదు, ఇది మా మండలమేం కాదు. ఇక్కడ ఎవరికో ఏదో అనిపించిందంటే చేసేదానికి వచ్చాను. సో ఓకేనా, బాయ్.